గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే గైస్, ఎలిమెంట్కి కలర్ ఎలా వేయాలి, ప్లస్ ఎలిమెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఇవ్వాలి అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ మీరు విఎస్ కోడ్ ఓపెన్ చేస్తేనే మనం షిఫ్ట్ ప్లస్ ఎక్స్క్లమేటరీ ఎంటర్ చేసి, సో ఇక్కడ మన టైటిల్ వచ్చేసి ఎలిమెంట్ కలర్ అని పెట్టండి. ఎలిమెంట్ కలర్ ఓకేనా. సో ఇక్కడ ఎలిమెంట్కి ఎలా కలర్ ఇవ్వాలి అంటే ఈ బాడీ ట్యాగ్ లేకి వచ్చి ఫస్ట్ H1 హెలో వరల్డ్ ప్రింట్ చేయండి. సో ఇది మన అవుట్పుట్ గైస్, హెలో వరల్డ్ ఓకేనా. దీనికి మన కలర్స్ ఎలా ఇవ్వాలి అంటే, సో ఈ హెడ్లోకి వెళ్ళి స్టైల్ స్టైల్ ఇచ్చి గైస్, మీకు కొన్ని ఏవైతే టాపిక్స్ అర్థం కాలేదో ఈ స్టైలు ఈ H1 నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు త్వరగా అర్థం అవుతుంది ఓకేనా. సో అప్పుడు ఈ వీడియో చూస్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది గైస్. సో స్టైల్ లేకి వచ్చి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేయాలి గైస్. సో ఇప్పుడు చూడి, మనం బాడీ ట్యాగ్ లో H1 H2 వాడినాం. సో ఇక్కడ బాడీ ట్యాగ్ ఇవ్వండి, బాడీ ఓకేనా. సో మనం ఫుల్ బాడీ మొత్తం ఈ బాడీ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాం గైస్, ఈ బాడీ కలర్ ఇస్తున్నాం ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎంచుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు గైస్ ఓకేనా. సో నేను యాంటిక్ వైట్ వాడుతాను ఓకేనా. సో చూశారు కదా, చేంజ్ అయింది కలరు చూడండి లైట్గా. సో వేరే కలర్ వాడి చూపిస్తున్నానండి ఒకవేళ ఇది కాకపోతే. సో మనం ఇక్కడ ఇది బర్లీవుడ్ తీసుకోండి ఓకేనా. ఇప్పుడు చూడండి చేంజ్ అయింది కదండి గైస్. సో ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయింది. ఇప్పుడు మనము ఎలిమెంట్స్కి ఇవ్వాల ఓకేనా. ఎలిమెంట్స్కి ఎలా ఇవ్వాలి అంటే H1 ఇందులో మనం ఎలిమెంట్ కలర్ ఇస్తున్నాం కాబట్టి కలర్ బ్లూ అని చేయండి ఓకేనా. సో చూసారు కదా కలర్ బ్లూ వచ్చింది. ఈ కలర్ బ్లూ కదా, ఈ ఎలిమెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు గైస్, చూపిస్తాను చూడండి. ఎలిమెంట్ కే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వైలెట్ ఇద్దాము ఓకేనా. చూసారు కదా, ఇది బ్లూ అవుతుంది, ఇక్కడ పింక్ ఇద్దాం. చూడండి గైస్, పింక్ ఓకేనా. సో ఇలా స్టైల్ చేయొచ్చు మనము సిఎస్ఎస్ యూస్ చేసి. ఇక్కడ H2 కలర్ కలర్ బ్లూ తీసుకోండి, ఇక్కడ ఇక్కడ ఎల్లో తీసుకోండి ఓకేనా. చూసారు కదా గైస్, స్టైల్ ఇలా చేయొచ్చు ఓకేనా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేయాలి, ప్లస్ ఎలిమెంట్ కి కలర్ ఎలా ఇవ్వాలి, ఎలిమెంట్ లో మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేయాలో చూసారు కదా. సో ఇలా ఒకసారి ప్రాక్టీస్ చేయండి గైస్, ఇదంతా కోడింగ్ చూసి ఓకేనా. గైస్ మీకు ఇప్పుడు డివిజన్ ఎలిమెంట్ గురించి చెప్తాను. సో డివిజన్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేయాలి అని. సో ఇది చాలా నేర్చుకోవాలి గైస్ మీరు డివిజన్ ఎలిమెంట్ గురించి. సో టైటిల్ డివిజన్ ఎలిమెంట్ ఓకేనా. డివిజన్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఈ డివిజన్ ఎలిమెంట్ అనేది ఇన్విజిబుల్ గైస్ మనకి. ఎప్పుడైతే మనం సిఎస్ఎస్ అప్లై చేస్తామో అప్పుడు విజిబుల్ అవుతుంది, అంతవరకు డివిజన్ అనే ఎలిమెంట్ ఇన్విజిబుల్ ఓకేనా. ఇందులో లైక్ మీరు పారాగ్రాఫ్ యూస్ చేసి లారెం ఓకేనా, చూడండి అవుట్పుట్ లారెం వచ్చిందా. సో మీకు డివ్ ఎలిమెంట్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను చూడండి. సిఎస్ఎస్ లో ఇక్కడ స్టైల్ చేయండి, స్టైల్ చేసి డివ్ ఎలిమెంట్ యూస్ చేయాలి గైస్. మనకి డివ్ ఎలిమెంట్ ఏంటంటే ఇది ఒక బాక్స్ టైప్ లాగా వస్తుంది ఓకేనా. హైట్ హైట్ 200 పిక్సెల్ ఇద్దాం
విడ్త్ 200 పిక్సెల్ ఓకేనా. ఈ బాక్స్ హైట్ 200 పిక్సెల్, బాక్స్ విడ్త్ 200 పిక్సెల్ ఓకేనా. డివిజన్ అని మీకు డివిజన్ అంటేనే బాక్స్ మోడల్ గుర్తుకు రావాలి గైస్ ఓకేనా. సో ఇక్కడ ప్యాడింగ్ బార్డర్ ఇద్దాం. ఇక్కడ బార్డరు 10 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. చూడండి ఎలా ఫామ్ అయిందో బాక్స్ ఓకేనా. ఇక్కడ బ్లాక్ కాకుండా రెడ్ ఇద్దాం. చూసారా. సో ఇది బార్డర్ గైస్ మనకి 10 పిక్సెల్ సాలిడ్ రెడ్ బార్డర్ ఇది ఓకేనా. 10 పిక్సెల్ అంటే ఇక్కడ చూడండి ఈ 10 పిక్సెల్ ఉంది. ఒకవేళ మనం ఇక్కడ 30 పిక్సెల్ ఇస్తే ఇంకా థిక్‌గా అయితుంది బార్డర్ ఓకేనా. బార్డర్ అంటే తెలుసు కదండీ గైస్. ఇప్పుడు కొంచెం మీకు క్లారిటీ వచ్చింటుంది. ఇక్కడ 10 ఓకేనా. 10 పిక్సెల్ కొంచెం చూసేకి బాగుందని ఇచ్చాను ఓకేనా. ఈ సాలిడ్ ఎందుకంటే చూడండి బార్డర్ అనేది కొంచెం సాలిడ్‌గా ఉండాలి కాబట్టి సాలిడ్ ఇచ్చినాను. సో మీరు ఇక్కడ డాషెస్ కూడా ఇవ్వచ్చు. డాష్డ్ కూడా ఇవ్వచ్చు గైస్. చూడండి డాష్డ్ ఇస్తే ఇట్లుంటుంది ఓకేనా ఈ బార్డర్. సో మీ ఇష్టం గైస్. మీరు డాష్డ్ అని యూజ్ చేయొచ్చు, లేకపోతే సాలిడ్ అని యూజ్ చేయొచ్చు. ఓకే. ఇది బార్డర్ అంటారు ఓకేనా. సో దీని తర్వాత ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే చూపిస్తాను ఉండండి ఇప్పుడు. చూడండి ఇక్కడ లారెమ్ అని ఇది ఉంది కదా పేరాగ్రాఫ్. ఈ పేరాగ్రాఫ్ మిడిల్‌లోకి వచ్చేస్తుంది. ఈ బార్డర్ నుంచి కొంచెం దూరం వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ 20 పిక్సెల్ ఇద్దాం. చూసారు కదా ఎలా చేంజ్ అయిందో. సో ప్యాడింగ్ అంటే ఏంటంటే ఈ ఎలిమెంట్‌కి బార్డర్‌కి ఉండే గ్యాప్ గైస్. ఎలిమెంట్‌కి బార్డర్‌కి ఉండే గ్యాప్‌ని ప్యాడింగ్ అంటారు ఓకేనా. ప్యాడింగ్ తర్వాత మార్జిన్. మార్జిన్ చూద్దాం. మార్జిన్ 20 పిక్సెల్. మార్జిన్ ఏమంటే ఇది మార్జిన్ గైస్ మనకి. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ బార్డర్ నుంచి ఇక్కడి వరకు ఉండేదాన్ని మార్జిన్ అంటారు. ఈ మార్జిన్‌ని ఒక 50 పిక్సెల్ చేసి చూపిస్తా మీకు అర్థమైతుంది. 60 చేద్దాం. చూడండి. మార్జిన్ అర్థమైంది కదా. ఈ బార్డర్ నుంచి ఇక్కడ వరకు మార్జిన్ అంటారు. కర్సర్ చూపిస్తాను కదా. ఈ బార్డర్ నుంచి ఇక్కడ వరకు దీన్ని మార్జిన్ అంటారు ఓకేనా. బార్డర్ అంటే ప్యాడింగ్ తర్వాత వచ్చేది గైస్. ఇది రెడ్ సాలిడ్ ఉంది కదా ఇదంతా బార్డర్. ప్యాడింగ్ అంటే ఎలిమెంట్ నుంచి బార్డర్‌కి ఉన్న గ్యాప్. దాన్ని ప్యాడింగ్ అంటారు. అర్థమైందా? సో ఇలా బాక్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఈ బాక్స్‌లో మనం బ్యాక్‌గ్రౌండ్ కూడా పెట్టొచ్చు గైస్. బ్యాక్‌గ్రౌండ్ చూపిస్తాను చూడండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఓకేనా. సో డివిజన్ ఎలిమెంట్‌తో మనం బాక్స్ మోడల్ అనేది ఇలా క్రియేట్ చేయొచ్చు. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఏ డౌట్ ఉందో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో చాలా సింపుల్ గైస్ ఇది. మీరు స్ట్రెస్ తీసుకోని అవసరం లేదు. సో చూసారు కదా ఈ డివిజన్‌లో మనం హైట్ వచ్చేసి 200 పిక్సెల్ పెట్టినాం. 200 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. విడ్త్ ఎలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విడ్త్. ఓకేనా. దీన్ని విడ్త్ అంటారు. దీన్ని హైట్ అంటారు. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. హైట్ 400 పెడదాం. చూసారా హైట్ 400. సో విడ్త్ కూడా చూపిస్తాను. విడ్త్ వచ్చేసి ఇక్కడ 400. చూసారు కదా. విడ్త్, హైట్ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఓకే. ఈ బార్డర్ అంటే తెలుసు. ప్యాడింగ్ అన్నా తెలుసు. మార్జిన్ కూడా తెలుసు. సో ఇలా చేయొచ్చు గైస్ మీరు. సో మనము డివ్ ఎలిమెంట్ అనేది ఈ బాడీలో ఉన్నప్పుడు ఇన్విజిబుల్. ఎప్పుడైతే మనము స్టైల్ ఇస్తామో, సీఎస్ఎస్ వాడతామో అప్పుడు విజిబుల్ అయితుంది గైస్. ఓకేనా. అప్పటి వరకు ఇన్విజిబుల్‌లోనే ఉంటుంది. గైస్ నేనిప్పుడు ఇక్కడ చూసారు కదా. మార్జిన్ నుంచి 60 పిక్సెల్ ఇచ్చినాను ఓకేనా. సో అందుకని కొంచెం దూరం వెళ్ళింది. సో ఇప్పుడు నేను మార్జిన్‌ని 0 చేసేస్తాను. 0 పిక్సెల్ పెడతాను ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే మీకి మార్జిన్ విడ్త్ గురించి తెలుసుకోవాల. మార్జిన్ లెఫ్ట్, రైట్ ఓకేనా.
మార్జిన్ చూసారు కదా, ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి మూవ్ అవుతుంది. ఓకేనా, బాక్స్ మార్జిన్ లెఫ్ట్ ఎంత ఇద్దాము, ఒక 30 పిక్సెల్ ఇద్దాం గైస్. చూసారు కదా, ఇలా మూవ్ అయింది. సో 30 పిక్సెల్ కాకుండా 50 ఇద్దాం, లేకపోతే 60 ఇద్దాం. సో చూసారు కదా ఎలా మూవ్ అయిందో. మార్జిన్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి మూవ్ అవుతుంది, రైట్ అంటే రైట్ నుంచి మూవ్ అవుతుంది. ఓకేనా, బాక్స్ అనేది. సో ఇక్కడ ఇంకోటి ఏంటి తెలుసుకోవాలంటే మీరు, బార్డర్ విడ్త్ చూడు, మార్జిన్ టాప్ కూడా అంతే గైస్. ఇక్కడ మార్జిన్ టాప్ ఉంది కదా, టాప్ నుంచి మూవ్ అవుతుంది 60 పిక్సెల్ కిందకి. ఓకేనా, సో ఈ టాప్ తీసేద్దాం. సో మార్జిన్ టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ యూస్ చేసుకోవచ్చు. మీ బాక్స్ రైట్ కి మూవ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ కి మూవ్ చేసుకోవచ్చు. టాప్ నుంచి బాటమ్ మూవ్ చేసుకోవచ్చు, బాటమ్ నుంచి టాప్ కూడా మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మార్జిన్ గురించి. ఇప్పుడు బార్డర్ విడ్త్ గురించి మాట్లాడదాం. బార్డర్ విడ్త్ ఇక్కడ ఉంది. బార్డర్ విడ్త్ బార్డర్ విడ్త్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 30 పిక్సెల్ ఇక్కడ ఇస్తాను. చూసారా, 30 పిక్సెల్ బార్డర్ విడ్త్ స్పేస్ ఇచ్చి 60 పిక్సెల్ ఇంకోటి. ఓకేనా, లేకపోతే ఇక్కడ 10 ఇద్దాం. చూసారు కదా, మీరు నోటీస్ చేశారా, బార్డర్ విడ్త్ అంటే ఈ 10 పిక్సెల్ ఉండేది టాప్ బాటమ్. చూడి 10 పిక్సెల్ మాత్రమే ఉంది ఇక్కడ. టాప్ లో 10 పిక్సెల్, బాటమ్ లో 10 పిక్సెల్. ఓకేనా, మళ్ళీ 60 పిక్సెల్ వచ్చేసి లెఫ్ట్ లో 60 పిక్సెల్ వెడ్త్ వచ్చింది, మళ్ళీ రైట్ లో 60 పిక్సెల్ వెడ్త్ వచ్చింది గైస్. ఓకేనా, సో మీరు ఇచ్చేటప్పుడు చూడండి, బార్డర్ విడ్త్ అంటే ఇది ఫస్ట్ వచ్చేసి 10 పిక్సెల్ వచ్చేసి టాప్ బాటమ్, 60 పిక్సెల్ వచ్చేసి లెఫ్ట్ రైట్. ఓకేనా, సో ఇలా గైస్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తాను గైస్, నాకు ఆ టాస్క్ ని కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. సో టాస్క్ ఇది గైస్, ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్. సో నాకు ఇలా జస్ట్ కాంటాక్ట్ కావాలా, ఫస్ట్ బాక్స్ కి సెకండ్ బాక్స్ కి, మళ్ళీ ఈ థర్డ్ బాక్స్ కి సెకండ్ బాక్స్ ఇక్కడ లైట్ గా. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను చెప్పిండే దాన్ని కొంచెం మీరు స్కిల్ యూస్ చేసి ఇలా ఇవ్వండి గైస్ నాకు. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే కొంచెం మీకు ఇంకా అండర్స్టాండ్ అవుతుంది ఎలా చేయాలి ఏంటి అని. సో ఇలా ప్రాక్టీస్ చేయండి, నాకు రిజల్ట్ అనేది ఇలా రావాలి గైస్. ఒకవేళ మీకు ఇలా రాకపోతే గైస్, ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ప్రోగ్రామింగ్ యూస్ చేసి, కోడ్ యూస్ చేసి ఈ 3 బాక్సెస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో ఈ బాడీలో గైస్ మీరు డివ్ ఎలిమెంట్ యూస్ చేయాలి. ఓకేనా, సో డివ్ ఎలిమెంట్ యూస్ చేసి ఇక్కడ పేరాగ్రాఫ్ లారెమ్. ఓకేనా అండి. సో ఇది గైస్, మనకి ఎన్ని బాక్సులు కావాలా, 3 బాక్సులు కావాలా. సో 3 డివ్స్ క్రియేట్ చేయండి. ఇది సెకండ్ డివ్. ఓకేనా, సెకండ్ అని పెడదాం ఇక్కడ. ఇది సెకండ్ గైస్. ఇక్కడ థర్డ్ డివ్. ఇది ఫస్ట్ డివ్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఇందులో మనం డివ్ అంటే మనకి ఇన్విజిబుల్ కదా. డివ్ అనేది ఎప్పుడైతే ఈ సిఎస్ఎస్ లో స్టైల్లో వాడతామో అప్పుడు విజిబుల్ అవుతుంది గైస్. సో మీకు అప్పుడే చెప్పాను క్లాస్ అంటే ఏంటి, ఐడి అంటే ఏంటి అని. సో ఎవరికైతే తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, క్లాస్ సెలెక్టర్ ఏంటి, ఐడి సెలెక్టర్ ఏంటి అని మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఐడి సెలెక్టర్ వాడతాను గైస్. ఇందులో ఐడి ఐడి ఈ సెకండ్ బాక్స్ కాబట్టి SECOND సెకండ్ అని పెట్టండి. ఓకేనా, ఇది ఫస్ట్ కాబట్టి ఫస్ట్ బాక్స్ కాబట్టి ఇక్కడ ఫస్ట్. ఓకేనా, ఇది థర్డ్ బాక్స్ కాబట్టి సో ఇక్కడ థర్డ్. ఓకేనా, సో ఇవి ఫస్ట్
ఫస్ట్ ఐడి వచ్చేసి ఇది ఫస్ట్ బాక్స్‌కి, సెకండ్, థర్డ్. సో, ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ చూడండి. అసలు బాక్సెస్ ఏం లేవు. సో, ఈ బాక్సెస్ ఎలా చేయాలంటే ఇప్పుడు స్టైల్ యూజ్ చేద్దాం దీనికి. ఓకేనా? ఇక్కడొచ్చేసి టైటిల్‌లోకి హెడ్‌లోకి రండి. స్టీరియో స్టైల్ యూజ్ చేయండి. స్టైల్ యూజ్ చేసి ఫస్ట్ డివ్ కదండి గైస్, చూడండి. మీకి ఐడి అంటేనే హ్యాష్ సింబల్ గుర్తుకు రావాల. క్లాస్ అంటే డాట్ సింబల్ గుర్తుకు రావాల. ఓకేనా? సో, ఇప్పుడు హ్యాష్ ఫస్ట్ చూడండి రెడ్. ఓకేనా? హైట్ వచ్చేసి 100 పిక్సెల్ ఫ్లోట్. సో, ఇలా చేస్తే రాదు గైస్. తీసేసి మనం ఫస్ట్ హైట్ ఎంత ఉండాలా? హైట్ 200 పిక్సెల్. ఓకేనా? విడ్త్ విడ్త్ కూడా 200 పిక్సెల్ పెడదాం గైస్. గైస్ చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ క్యాట్ బ్లూ ఇచ్చినాను. ఓకేనా? ప్యాడింగ్ 20 పిక్సెల్ ప్లస్ బార్డర్ 10 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ ఇచ్చినాను. సాలిడ్ బ్లాక్. సో, మీకు ఇది అర్థమే ఉంటుంది. ప్యాడింగ్ అంటే ఏంటి, బార్డర్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి అని. సో, ఫస్ట్ ఇలా ఇవ్వాలి గైస్. సెకండ్ వచ్చేసి సెకండ్ బాక్స్. ఓకేనా? సో, మనకి ఇక్కడ చూడండి సెకండ్ బాక్స్ డార్క్ ప్యాడింగ్ 20 సాలిడ్ బ్లాక్. ఓకేనా? సో, దీనికి మనం ఎలా చేయాలి అంటే బార్డర్ లెఫ్ట్ 260. సో, ఇలా కాదు ఉండండి. సారీ గైస్, ఇక్కడ బార్డర్ లెఫ్ట్ కాదు యూస్ చేయాల్సింది. ఇక్కడ బార్డర్ మార్జిన్ లెఫ్ట్ యూస్ చేయాలి. సో, చూసారు కదా, మార్జిన్ లెఫ్ట్ యూస్ చేశాను. 260 పిక్సెల్ యూస్ చేశాను. సో, చూడండి ఇలా కాంటాక్ట్ అవుతుంది. ఓకేనా? సో, ఇది ఎలా అంటే గైస్, నేను ఎందుకు మార్జిన్ లెఫ్ట్ 260 పిక్సెల్ వాడాలంటే, చూసుకోవచ్చు ఇక్కడ మీరు వెడ్త్ 200 పిక్సెల్ ఉంది గైస్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వెడ్త్ 200 పిక్సెల్ ఉంది. ఓకేనా? సో, ఇది ఈ 200 ప్లస్ ఈ ప్యాడింగ్ తెలుసు కదండి గైస్ మీకు. ప్యాడింగ్ 20. ఓకేనా? బార్డర్ 10. 20 ప్లస్ 10 30. మళ్ళీ బార్డర్ విడ్త్, ఈ విడ్త్ ఎంత ఉండాలో చెప్పాను. 20 ప్లస్ 10 ఇక్కడ 30, ఇక్కడ 30 60 ప్లస్ ఈ విడ్త్ 200 260. సో, మార్జిన్ లెఫ్ట్ అనేది 260 పిక్సెల్ యూస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు థర్డ్ యూస్ చేద్దాం. చూసారు కదా, హైట్ 200 20 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్, ఇది పెడదాం. ప్యాడింగ్ 20 సాలిడ్. చూడండి టచ్ అవుతుంది. ఓకేనా? సో, ఇది ఇవ్వకూడదు. ఓకేనా గైస్? బార్డర్ విడ్త్ తీసేయండి. ఆ, ఇలా తయారు చేయండి గైస్. సో, చూసారు కదా, ఇలా కాంటాక్ట్ కావాలా. ఓకేనా? చాలా సింపుల్ గైస్. సో, మీరు కొంచెం జస్ట్ ట్రై చేస్తే ఈజీగానే ఉంటుంది. హైట్ 200. మీరు ఇంకోటి గైస్, ఇక్కడ నేను ప్రతి డివ్‌కి హైట్, లైక్ ప్రతి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఐడీకి హైట్ 200, విడ్త్ 200 ఇచ్చాను. సో, మీరు అలా కాకుండా డైరెక్ట్ ఈ హైట్, విడ్త్ అనేది డివ్‌లో ఇవ్వచ్చు గైస్. అది ఎలానో మీకు చూపిస్తా. సో, ఎలా అంటే ఫస్ట్ మనం ఈ స్టైల్ కింద డివ్ డివ్ ఎలిమెంట్ తీసుకోండి. ఓకేనా? డివ్ ఎలిమెంట్ తీసుకొని ఇక్కడ హైట్ దీన్ని కాపీ చేయండి గైస్. దీన్ని కాపీ చేసి ప్లస్ తీసేయండి, ఇదేం అవసరం లేదు.
తీసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. చూడండి. హైట్ 200. సో, మీరు ప్రతి ఫస్ట్, సెకండ్ ఐడీకి ఈ అవసరం లేదు గైస్. ఇది తీసేసుకోవచ్చు మీరు. జస్ట్ డైరెక్ట్. ఓకేనా? తీసేసుకొని చూడండి. ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ కలర్, ప్యాడింగ్, బార్డర్ విడ్త్, లెఫ్ట్ మార్జిన్ లెఫ్ట్ ఇచ్చుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనం మొత్తం డివ్‌లోనే కదా చేస్తుంది. అందుకని డైరెక్ట్ డివ్ హైట్ 200 పిక్సెల్, విడ్త్ 200 పిక్సెల్. సో, ఇలానే గైస్. ఇలా చేయండి. సో, అవుట్‌పుట్ ఇలా వస్తుంది. ఎవరైతే చేసింటారో టాస్కు ఈ సొల్యూషన్ చూడుకోకుండా, నేను చెప్పింది చూడుకోకుండా వాళ్ళు కొంచెం గ్రేట్ గైస్. ఎందుకంటే లైక్ అట్‌లీస్ట్ ట్రై చేశారు కంటెంట్‌ని. సో, ఎవరికైతే రాలేదో డోంట్ వరీ. ఇప్పుడు నేను చెప్పాను గదా! సో, ఇలా ప్రాక్టీస్ చేయండి. సో, మీరు కొంచెం థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేయాలి గైస్ కోడింగ్‌కి. అంటే లాజికల్‌గా థింక్ చేస్తేనే వస్తుంది. సో, ఇలా గైస్. ఇది బాక్స్ మోడల్ అంటారు. గైస్ ఇప్పుడు ఇంకొక టాస్క్ ఇస్తున్నా మీకి. టాస్క్ ఏంటంటే నాకు అవుట్‌పుట్ ఇలా రావాలి గైస్. సో, ఒకసారి ట్రై చేయండి మీరు. నేను చెప్పాను కదా! ఇప్పటి వరకు వాటిని యూజ్ చేసి అవుట్‌పుట్ ఇలా కావాలి. సో, ఏం లేదు జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్‌లో ఉండాలా. ఈ డివ్ ఎలిమెంట్ యూజ్ చేసి ఈ బార్డర్ ఇదంతా సెట్ చేసి ఒక ఇమేజ్‌ని మీరు గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని లేకపోతే కాపీ చేసుకొని మనకి చేసుకోవాలా. ఈ ఫాంట్ ఉంది గదండీ గైస్! దట్ స్పెషల్ మూమెంట్ అని. ఈ ఫాంట్ ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఈ ఫాంట్ విడ్త్‌నును అంటే లైక్ టెక్స్ట్ ఉంటుంది గదా! ఆ టెక్స్ట్ ఫాంట్‌ని ఎలా చేంజ్ చేయాలో ఇవి నేను చెప్తాను. జస్ట్ మీరు ఇలా ట్రై చేయండి గైస్ ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ నేను మీకు సొల్యూషన్ చెప్తాను. ఓకే గైస్. ఇప్పటి వరకు చెప్పింది ఇంతవరకు. ఓకే. థాంక్ యూ సో మచ్ గైస్. నాది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే లైక్ కామెంట్ చేయండి. నేను మీకు కామెంట్ బాక్స్‌లో సొల్యూషన్స్ చెప్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ గైస్.